ఏ బిడ్డలకు అవసరమైనవో ఆ మాటలు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు, మా దోషములన్నిటినీ క్షమించావు కాబట్టి నీవు ఆయనను మరో మాకమని సెలవిస్తున్నాడు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దని మాట్లాడుతున్నాడు. ఉపకారాలలో దేనిని మర్చిపోవద్దు, దేవుని మర్చిపోవద్దు, దేవుని సన్నిధిని మర్చిపోవద్దని మాట్లాడుతున్నాడు. నీవు కూడా అనేకులను క్షమించే మనసు కలిగి ఉండమని మాట్లాడుతున్నాడు. రెండవది, ఇంత కరువు ఉన్నా, ఇంటిలో ఏమీ లేకపోయినా నీ దేవుడు ఉంటే చాలు, ఆయన మాట ఉంటే చాలు, ఆయన చూపు ఉంటే చాలు, నీ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. కరువు ఉన్నా సరే, లోకమంత కరువు అయినా నీటిలో కరువు ఉండదని మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, ఆయన నమ్మితే తప్పకుండా సమృద్ధి. రెండోది, ఎన్ని అప్పులున్నా. మూడోది, ఎవ్వరూ ఆదరించేవారు లేరు. భర్త చనిపోయాడు, ఎలా తీర్చుకోవాలో అర్థం కాదు. అప్పుల వాడు తన కుమారుని బానిసగా తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. దిక్కుతో చని స్థితిలో కూడా దైవజనుని ఆశ్రయించింది. నిజమైన దేవుని నమ్ముకున్న దైవజనుని ఆశ్రయించింది, నిజమైన ప్రవక్తను ఆశ్రయించింది. తన మాటను దేవుని మాటగా తీసుకుంది. అప్పులన్నీ తీరిపోయినాయి. ఈ రోజున నీ అప్పులు కూడా, ఎంత అప్పులున్నా, ఇన్ని కఠినం, ఎవరు ఆదరించేవాళ్ళు లేకపోయారు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోయారు, నీ అప్పులను తీర్చగలిగిన వాడు, క్షణములో తీర్చగలిగిన వాడు, సమర్థుడు. సమర్థుడు నీ దేవుడు. ఆయన మాట వింటావా? ఆయన ప్రవక్తలను నమ్ముతావా? ఆయనకు లోబడతావా? ఆయన మాట ప్రకారం జీవిస్తావా? భయభక్తులు కలిగి ఉంటే నీ అప్పులన్నీ తీర్చు. మూడోది అంటున్నాడు, నాలుగోది అంటున్నాడు, పిల్లరా, ఎంత రోగం ఉన్నా, ఎన్ని జబ్బులున్నా, ఇలాంటి జబ్బులు ఎవ్వరు బాగు చేయలేనటువంటి జబ్బులు. డాక్టర్లు నీకు మరణమే శరణం అన్నా, నీ దేవుడు నా దగ్గరికి రా అంటున్నాడు. నా యొద్దకు రా, భయభక్తులు కలిగి ఉండు, రక్షణ పొందు, మారు మనసు పొందు, నూతన సృష్టిగా నూతన మనసు ధరించుకో, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. సంకటములన్నిటిని కుదురుస్తానని మాట్లాడుతున్నాడు. నమ్ముతావా? భయభక్తులు కలిగి ఉంటావా? లోకానికి వేరే జీవిస్తావా? తప్పకుండా నిన్ను బాగు చేసేటువంటి దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా అంటున్నాడు. తప్పకుండా నేను బాగు చేస్తాడు. మంచి దేవుడమ్మా ఈ దేవుడు. ఆయన యొద్దకు రా, రా, రా. ఆయన చేతులు చాపు పిలుస్తున్నాడు. మనసు మార్చు, రక్షణ పొందు, భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి ప్రార్థన చెయ్యి. ప్రార్థన 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 వలనే సాధ్యమాడు. ఏం అవసరం ఆయన ఏం అడగట్లేదు, నేను ప్రార్థన కోరుతున్నాడు. ప్రార్థన, రక్షణ పొందు, భయభక్తులు కలిగి ఉండు, ప్రార్థన చెయ్యి, విశ్వాసం కలిగి ఉండు, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, తప్పకుండా తీరుస్తానంటున్నాడు. మంచి దేవుడా, ఈరోజు నన్ను బలపరిచినందుకు కొరకు, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, బిడ్డలను బలపరిచి ప్రభువా విశ్వాసంలో వృద్ధి చేయమని, దేవా నీ మీద ఆనుకొని ప్రభువా ప్రార్థించి విడుదల పొందుకునే వారిగా ఆయత్తపరచు, కరువులో విడుదల పొందుకునే వారిగా ఆయత్తపరచండి. ఎంత కరువు ఉన్నా ఆయన ఉన్నాడని ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేయండి. ఎంత జబ్బులున్నా ఆయన ఉన్నాడు, స్వస్థపరుస్తాడని విశ్వాసాన్ని కలుగు చేయండి. ఎన్ని అప్పులున్నా ఆయన తీర్చగలిగిన సమర్థుడని విశ్వాసం కలుగు. ఎంత ఘోర పాపి అయినా ఆయన యొద్దకు వస్తే నీ పాపములన్నిటినీ, దోషములన్నిటినీ క్షమిస్తున్నాడని గుర్తు చేస్తున్నాడు. క్షమించే దేవుడని గుర్తు చేస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తావా? క్షమాపణ వేడుకుంటావా? రక్షణ పొందుతావా? భయభక్తులు కలిగి ఉంటావా? నమ్మిక కలిగి ఉంటావా? తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ప్రభువా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా కరువుల మమ్మలను కాపాడుతున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా భయంకరమైన అప్పుల నుంచి విడిపిస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు.
దేవా, భయంకరమైన జబ్బుల నుంచి విడిపిస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు. విడిపించుటకు సమర్థుడు నాయన, క్షమించుటకు సమర్థుడు ప్రభు. మేము కూడా నా ప్రభు అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాను సహాయం చేయండి ప్రభు. యేసునందు విశ్వాసం ఉంచడానికి, ఆయన మాటను నమ్మటానికి ప్రభు, రక్షణ పొంది స్వస్థతను అందుకోవటానికి, విడుదలను అందుకోవటానికి సహాయం చేయమని యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా చెబుదాం అందరూ ఆమేన్. బిగ్గరగా చెబుదాం అందరూ ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వాటర్ దేపో.